హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఏంటంటే షార్ట్ వీడియో పెట్టాను కదా బ్రహ్మోత్సవాల కోసం అని చెప్పేసి మేమైతే ఇలా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కోసం, హోమం కోసం అన్నిటినీ రెడీ చేస్తున్నాం అనమాట. చూసారు కదా వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ పద్మావతి సమేతుడు ఎంత అందంగా రెడీ అవుతున్నారో. ఇలా మేము పసుపు కుంకాలు, కళ్యాణం బట్టలు, స్వామివారి అలంకరణకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇదంతా కళ్యాణం ముందు జరుగుతున్న ప్రిపరేషన్స్ అనమాట. మా దగ్గర ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మేము ఈ ఎవ్రీ ఇయర్ చేసే బ్రహ్మోత్సవాలు అనమాట. 3 days. ఫస్ట్ డే ఏమో అంకురార్పణ అండ్ లడ్డు మేకింగ్ అనమాట. సెకండ్ డే హోమం అండ్ ఈవినింగ్ కుంకుమ పూజ ఉంటుంది. థర్డ్ డే వచ్చేసరికి కళ్యాణం అండ్ ఈవినింగ్ రథయాత్ర ఉంటుంది అండ్ కోలాటం కూడా చేస్తారనమాట. ఇదంతా కంప్లీట్ లాగ్ అనేది నేను పోస్ట్ చేస్తాను 3 days తర్వాత, కళ్యాణం అయిన తర్వాత. ఇప్పుడు అరేంజ్మెంట్స్ ఏంటి, ఎలా చేస్తున్నామని అయితే ఇలా మీకు చూపిద్దామని ఇలా లాగ్ చేస్తున్నాను. ఇలా మేము తిరుపతి బాలాజీ టెంపుల్స్ అనమాట, టీటీడీ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు పంతుల్ని కూడా ఇన్వైట్ చేసామన్నమాట. ఇది మా వెంకటేశ్వర స్వామి, ఇదే మా ఇంటి దగ్గర ఉన్న గుడి అనమాట. ఎలా ఉన్నారు, అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతుందా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. కోలాటం చెప్పాం కదా, ఇవన్నీ ప్రీ సెలబ్రేషన్స్ అనమాట. కోలాటంకి ఇలా లేడీస్ అందరం కలిసి డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ రంగోలీస్ కూడా చేసామన్నమాట. నెక్స్ట్ అది కూడా చూపిస్తాను. ఏదన్నా సరే డెవోషనల్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనం చేసే కొద్దీ చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ అందరం కూడా ఇలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇదేంటంటే కళ్యాణం రోజుకి డెకరేషన్ థీమ్ కోసం తయారు చేస్తున్నారు అనమాట. జెంట్స్ అందరు కలిసి అది ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. ఇలా కుంకుమ పూజకి అన్నిటికీ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ టెంపుల్లో ఒక ఫ్యామిలీలో అందరం కూడా కలిసిపోయి అరేంజ్మెంట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అనమాట. వీడియో అంతా చూసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది ఏంటి అని కంప్లీట్ వీడియో అయితే నేను బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఒక్కసారి మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ కూడా చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. చూడండి మా స్వామివారిని మేము ఎంత బాగా అలంకరించుకున్నామో. సో నా రంగోలీస్ అన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తాను, అందులో పోస్ట్ చేస్తాను ఎలా చేసాము ఏంటి అన్నది. ఇక్కడితో అయితే వీడియో స్టాప్ చేస్తున్నాను. బాయ్.